నమస్తే అండి. మనం చూస్తున్నది వాటర్ యాపిల్ చెట్టు. చాలామంది చూసి ఉండరు. ఈ పళ్ళు రోజ్ కలర్లో ఉంటాయి కాబట్టి రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ కాయలు బెల్ ఆకారంలో ఆ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అందువల్ల బెల్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇవి గంటల్లాగా ఉంటాయి ఈ కాయలు, చూడండి ఆ విధంగా. ఈ వాటర్ యాపిల్ పండులో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఐరన్, కాల్షియము ఇలాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తాయి తింటే. దీనిలో వాటర్ శాతం అధికంగా ఉన్నందున వీటిని తినటం వలన మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పచ్చికాయలు. అవి పెద్దవి మాగితే రోజ్ కలర్ వస్తాయి కాబట్టి రోజ్ యాపిల్ అని పిలుస్తారు. ఇవి ముంత మామిడి కాయల్లాగా ఉంటాయి, కానీ వాటికి ఇటుకి చాలా తేడా అన్నమాట. ఇవి వేసవి దాహాన్ని తీరుస్తుంది. ఈ వేసవి కాలంలోనే ఈ పళ్ళు వస్తాయి. వీటిని తిన్నందువల్ల మన శరీర బరువును తగ్గించడానికి వీలవుద్ది. అంతేకాకుండా ఈ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది మన శరీరానికి ఎంతో మేలు చేసి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అది ఎక్కువగా చిన్న చిన్న కాయలుగా ఎక్కువగా ఆ విధంగా పూలు పూసి గుత్తులు గుత్తులుగా మనకు ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట. ఇవి ఇంటి ముందు పాదుల్లో కూడా వేసుకొని పెంచుకోవచ్చు. ఎక్కువగా మలబద్ధకం ఉన్నవారికి ఈ వాటర్ యాపిల్ని తినటం వలన చాలా మంచిది శరీరానికి. గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా కాపాడుద్ది. ఈ వేసవి కాలంలో ఇవి మనకు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటిని తినటం వలన వడదెబ్బ నుండి మన శరీరాన్ని కాపాడుతాయి. ఇవి మన బయట ఈ ఎండాకాలం పండ్లుగా వస్తాయి. ఈ వాటర్ యాపిల్ వీటినే బెల్ ఫ్రూట్ అంటారు. ఇవి బయట దొరికితే తెచ్చుకొని తినగలిగితే వాటర్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వేసవిలో డీహైడ్రేషన్ నుండి మన శరీరాన్ని కాపాడుతాయి. దొరికితే తెచ్చుకొని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నమస్తే.